ఈరోజు ఇసుక దందులు తెచ్చాను అమీర్పేట వెళ్ళి, అవి మీకు వండి చూపిస్తా. శుభ్రంగా వీటిని కడిగేసాను, ఇక్కడ పెట్టేస్తా. వాటిని ఇగురే వేస్తారమ్మా, పులుసుపోయారు. ఇదిగోమ్మా చూడండి, యథామామూలే వేసేసా. ఇదిగో పసుపు కూడా యథామామూలే. మెంతి పిండి ఒక్క రవ్వ వేస్తున్నాను, పసుపు ఎంత వేస్తున్నానో చూడండి. పసుపు చాలా మంచిదంటమ్మా, ఈ ఇష్టానికి తిప్పకూడదమ్మా, చాలా సాఫ్ట్గా ఉంటాయి అందుకని. కడుక్కొచ్చా శుభ్రంగా కొత్తిమీర. చూడండి అమ్మ, చక్కగా కాసేపు మూత పెట్టేసి, ఎప్పుడు కూడా సిమ్లో ఎక్కువగా పెట్టకూడదమ్మా ఫిష్ని, సిమ్లో పెద్దగా పెట్టకూడదు, హైలోనే గొప్పగా ఉడికిపోతే చాలు. సూపర్, పట్టుకుంటే ఊడిపోతుంది. చూసారా చేప? హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకేనమ్మా, ఈరోజు కొన్ని చదువుతాను. మొన్న ఎప్పుడో వచ్చింది ఇది, అప్పటి నుంచి నాకు తీరిక లేదు, అందుకని చదవలేకపోయాను. పుష్ప తిల్లాల్ 2475 అమ్మ. మీరు చీరలో శుభ్రంగా ఉంటారు చక్కగా, చాలా సంతోషం. 44 మంది చీరలో బాగుంటానని చెప్పారమ్మా, చాలా సంతోషం అమ్మా. ఇప్పుడే మాటిస్తున్నాను మీకు, ఇక నేను చీరలోనే కనిపిస్తా. మీ మాట వినాలి, నా శ్రేయస్ కోరే కదా మీరు చెప్తున్నారు. మా పిల్లలైనా అలాగే చెప్తారు, నీకు అది బాగాలేదో ఇది బాగాలేదో అని చెప్తారు, అట్టగా బాగలేదా అని తీసేస్తా. అలాగే మా పిల్లల్లాగానే మీరు చెప్పారు కాబట్టి నేను ఇంకోసారి డ్రెస్లో మీ ముందుకు రాను. ఓకేనా? చాలా థ్యాంక్స్ అమ్మా. వెంకటేష్కే 5186. మమ్మీ మీరు చాలా ధైర్యంగా కాన్ఫిడెన్స్గా మాట్లాడతారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అయ్యా. ధైర్యమేగా కావాలి, ధైర్యం లేకపోతే ప్రపంచంలోనే బతకలేం. భయపడుతూ ఎంతకాలం బతుకుతాం? ధైర్యంగానే ఉండాలి ఉన్నన్నాళ్ళు. థ్యాంక్ యూ అయ్యా. దేవి మందపాటి, మీకు శారీ బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు దాని గురించి చెప్తున్నాను, వస్తున్నా, లైన్లు చాలా ఉన్నారు, పైనుంచి చదువుకుంటూ వస్తున్నాను కదా. థ్యాంక్ యూ అమ్మ, ఇక శారీలోనే కనిపిస్తా. శేషగిరి 6403, పూరికి పిండి గట్టిగా కలపాలమ్మా, మీరు కొంచెం వదులుగా కలిపినట్టు అనిపిస్తోంది. నిజమే అయ్యి ఉండొచ్చు, నేను పెద్దగా టిఫిన్లు చేసుకోనని చెప్పానుగా. ఇవన్నీ ఎప్పుడో చేసిన గుర్తులతో సరే పూరి చేద్దాం టిఫిను, అప్పుడు దోశలేక చేశాను, పూరి చేద్దామని చేయటం తప్పితే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ గమనించినందుకు. 977 అమ్మ, ఎవరో తెలీదు అమ్మ. మీకు చీరలు బాగుంటాయి, డ్రెస్సు బాగాలేదు. డ్రెస్కి బాగాలేదంటా కూడా ఏంటో పెట్టాడు, అది ఒక మార్కు నాకు అవునయ్యా, చెప్తున్నానుగా, అందుకే ముందే అది చెప్పేశాను నేను మీకు. మీకు అందరికీ చాలామంది ఉన్నారు అట్లా ఇప్పుడు చెప్పిన వాళ్ళు, డ్రెస్ బాగాలేదు అని. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. డ్రెస్లో కనిపించని చెప్పాను ఆల్రెడీ. విమల పోపుల 9669, చీరలో ఎంత బాగుంటారో మీరు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. నిమ్మడి వరలక్ష్మి 2171, అస్సలు బాగాలేదు ఈ డ్రెస్లో, చక్కగా చీరలు వేసుకోండి అమ్మా. ఓకే, ఇవన్నీ అయ్యే ఉన్నాయి, అందుకే నేను చదువుతున్నాను. ఓకే అమ్మా, చీరలే కట్టుకుంటా ఇక నుంచి, మీకు మాటిస్తున్నాను, డ్రెస్తో మీ ముందుకు వచ్చేదే లే. ఓకేనా? థ్యాంక్ యూ. మధుసూదన డీకొండ ఏదోనయ్యా 746, పూరీలు అంటే ఇంట్లో తెలీదు, చాలా చక్కగా చూపించారు. థ్యాంక్స్ అమ్మమ్మ. పూరీలు అంటే ఇంట్లో తెలీదా అంటే బయట కొనుక్కుంటారేమో పూరి, అది అన్ని హోటల్ నుంచి చేసుకోవడం కష్టం, పిండి కలపాలి, అది ఇది చేయడం కష్టం కదా. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. మద్దు హేమలతమ్మ, అమ్మ మీకు శారీస్ బాగుంటుంది, డ్రెస్ బాగాలేదు ఆంటీ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ, చెప్పేసాను ఆల్రెడీ, చీరలే కట్టుకుంటా. కుమారి రాజనాల 2287, నమస్కారం అమ్మ. నమస్కారాలు ఇవి చాలా పెట్టారు. పూరి అండ్ కర్రీ చాలా బాగా చూపించారు. సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఓకే అమ్మ, సండే ఫ్రీ రోజే కదా, అలాంటప్పుడు చేసుకోవాలి. నిజమే, హడావిడిలో చేసేది కాదు పూరి. సండే చేసుకోండి, సండే పూరి చేసుకోండి, బాగుంటుంది. పూరీలు తింటే మీ వంటలు అయ్యే వరకు కూడా మధ్యాహ్నం 2 అయినా పర్వాలేదు లంచ్కి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రాధిక, అమ్మ మీ రెసిపీ యథా మామూలే, సూపర్ సూపర్ తల్లి సూపర్. నాగరత్నం 8440, అమ్మ మీరు పూరీలు తింటే చాలా బాగుంది అమ్మా, సూపరు అంటే నాకు నవ్వు వస్తుందమ్మా. మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ప్రతిసారి ఏది తిన్నా కూడా సూపర్ అని తింటా, ఎందుకంటే నాకు అంత నచ్చేలాగానే నేను వండుకుంటా, నచ్చేలా తిన్న తర్వాత సూపర్గా ఉందని అంట. మామూలుగా నా అలవాటు కూడా అది,
మా పిల్లలతో కూడా ఈ వీడియోకి రాకముందు కూడా ఏమనుకున్నా పలానా దొరుకుతున్నా అమ్మ సూపర్గా ఉంది, సూపర్గా తిన్నానని చెప్తా. ఈ సూపర్ ఒకటి అలవాటు అయిపోయింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. 7677 కొన్ని అర్థం కావట్లేదు అయ్యా ఇంగ్లీషు, ఏమనుకోబాకండి. 7677. శనగపిండి కన్నా పుట్నాల పప్పు పిండి కలపండి, సూపర్గా ఉంటుంది. ఓహో, అవును మరి శనగపిండి కంటే కూడా పుట్నాల పిండి ఇంకా టేస్ట్ వస్తుంది. నేను ఎప్పుడు కలపలా, ఈజీగా పనిగా ఇంట్లో శనగపిండి ఉంటుంది కదా దాన్ని కలిపేస్తాను. పుట్నాల పిండి అవును అదే కలర్ వస్తుంది కదా, అది కూడా వేస్తానమ్మా. ఈసారి పూరి చేస్తే మాత్రం నువ్వు చెప్పింది నేను పాటిస్తా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నిజమా పద్మజ అంటమ్మా, మీరు పెద్దవాళ్ళు గౌరవంగా చీర కట్టుకోవాలి కదా అమ్మా. అవునమ్మా, నేను ఎప్పుడు చీరలే కదమ్మా కడతాను. మొత్తం 2-3 డ్రెస్సులే వేసుకున్నాను నేను. అవి కూడా ఇంటి నిండా డ్రెస్సులే, పిల్లలు ఇచ్చినవి. అందుకని వేసుకుంటున్నాను. నాకు నేనుగా కుట్టించుకుని వేసుకోవడం కదా, వాళ్ళు ఇస్తున్నారు కదా అని అప్పుడప్పుడు వేసుకుంటాను అనమాట. పెద్దవాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటానమ్మా. నా గౌరవం నాకు తెలుసు. నేను డ్రెస్ వేసుకున్నంత మాత్రం గౌరవం పోలేదు. ఒకసారి నేను డ్రెస్లోనే చేశాను, ఒక్కసారి వీడియో చేశాను డ్రెస్లో, పచ్చిరొయ్యలు వంకాయ కూర. ఒకసారి మీరు తీయండి దాన్ని, పచ్చిరొయ్యలు వంకాయ పచ్చిరొయ్యలు. ఆ డ్రెస్ చాలా బాగుందని ఆ కామెంట్స్ కూడా చదవండి. ఆ ధైర్యంతోనే ఇంకో 2-3 సార్లు ట్రై చేశాను తప్పితే, లేకపోతే అగౌరవంగా ఉండే డ్రెస్ నేను వేయనమ్మా. ఓకేనమ్మా, అయినా కూడా మీరు గమనించి దానికి నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. భాను మనోగన్ 1081, మీరు శారీలో బాగుంటారు, డ్రెస్ బాగలేదు. ఓకే, అందుకే ఇవాళ మొత్తం చదువుతున్నాను. అందుకే దీన్ని టైం తీసి వచ్చిన వెంటనే కూడా కాకుండా తర్వాత తిరిగి చూసుకుని ఒక వంటలో చెబుదాంలే అని కూర్చున్నాను అనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ నాన్న. చెప్పాను కదా చీరలే కట్టుకుంటా. దుప్పల భవ్య 68, అమ్మ మీకు ఈ వయసులో డ్రెస్సులు అస్సలు బాగోవు, మనం వేసుకునే బట్టలు బట్టే మన మధ్య గౌరవం పెరుగుతుంది. చాలా నమస్కారాలు పెట్టావమ్మా, గమనించావు, చెప్పావు, చాలా సంతోషం. చెప్పేశానుగా ఆల్రెడీ. డ్రెస్సులు వేసుకొని అమ్మాయిక మీరందరూ సజెస్ట్ చేస్తుంటే నేను ఎందుకు వేసుకుంటాను. వయస్సును పెట్టినప్పటికీ 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఆ డ్రెస్సులు బయటకు వేసుకెళ్తే బాగానే ఉండొచ్చు. ఆయన నాకు నేనుగా కుట్టించుకునే కూడా పర్ఫెక్ట్గా ఉండొచ్చు. పిల్లలు వేసుకోవడంలో లూజ్ రావడం అదని ఇదని ఉండటం వలన మీకు నచ్చలేదు. అయినా కూడా ఇష్టపడలేదు కాబట్టి డ్రెస్సులు నా వ్యూవర్స్కి ఇష్టం లేనిది నేను చేయను. ముందు ముఖ్యంగా మీరందరూ నాకు చెప్పేవాళ్ళందరూ చిన్నపిల్లలే, అయినా కూడా మీకు ఇష్టం లేనిది నేను చేయను. మీ మధ్య మెలుగుతున్నాను కదా, మీకు ఇష్టం లేనిది ఎందుకు చేస్తాను, ఇక నుంచి చేయను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. లక్ష్మీ చెరుకుమ్మల అంట 5257, ఆంటీ మీ ఓల్డ్ ఫొటోస్ ఆల్బమ్ చూపించండి, అప్పట్లో మీరు ఎలా ఉన్నారో చూడాలి. ఎక్కడ ఓల్డ్ ఫోటో దిగిన గుర్తులు లేవు. ఎప్పుడో ఒకసారి ఫోటో దిగాను, 2 జళ్ళు వేసుకునే ఫోటో, కానీ అది ఎక్కడుందో కూడా తెలీదు. చుట్టాలలో ఎక్కడైనా ఉందేమో ఎతకాలి. మా పిల్లలే అడుగుతున్నారు, అమ్మ నీదైనా ఫోటో అన్నావు కదా అప్పుడు ఎక్కడ ఉందేమో చూడని. ఎతుకుతా, మీ అందరి కోసం ఎవరు చుట్టాల ఫోన్లు చేస్తా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రేవతి గౌడ్, హాయ్ అమ్మ, హౌ ఆర్ యూ, సో హ్యాపీ అమ్మ, కుకింగ్ సూపర్ అమ్మ, థ్యాంక్ యూ తల్లి. హర్షిత గోపాల, అమ్మ మీరు ఈసారి పూరీ చేసేటప్పుడు శనగపిండికి బదులు గోధుమ పిండిని వాడి చూడండి, మీకు నచ్చితే అలా కూడా బాగుంటుంది. ప్రతి ఆదివారం మా ఇంట్లో ఉదయం టిఫిన్ పూరి. 15 సంవత్సరాల నుంచి శనగపిండికి బదులు గోధుమ పిండిని వాడతాను. అలాగా గోధుమ పిండి కూడా కలిపి పోసేసేమో కూరలో. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అదే గోధుమ పిండి చపాతీ కలిపి అదే పిండిని అందులో పోసేస్తున్నారు కూరలో. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అది కూడా ఈజీ ప్రాసెస్సే. సుధా రవి 7889, అమ్మ అమ్మ బాగున్నారా అమ్మ, మీరు చీరలు కట్టుకోండి, డ్రెస్ వేసుకోవద్దు, చీరలో బాగుంటారు, దయచేసి చీరలు కట్టుకోండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మా. నేను ఇది మీరు నెగిటివ్గా మాట్లాడారు అని అనుకోలే, నాకు చెప్తున్నారు, అమ్మాయి మీకు బాగోట్లేదు వేసుకోండి అని చెప్తున్నారు మా పిల్లలు చెప్పినట్టు. ఓకేనమ్మా, పోతే ఇంకొక మంచి విషయం మీకు చెప్తున్నాను. మంచి విషయం అంటే మీ అందరికీ చాలా మంచి విషయం, కొందరు తప్పితే. ఇప్పుడు మిషన్ అనేది ఉన్నప్పుడు అబ్బా టైం వేస్ట్ అవుతుంది, భోజనాలు తీసుకురాపోయారా, అక్కడ తీసుకురాపోయారా, ఇక్కడ తీసుకురాపోయారా మిషను, వాళ్ళందరికీ గ్లాసుల్లో పోసి కాస్త ఇవ్వపోయారా నూనె అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరైతే అసలు గ్లాసుల్లో కూడా పోసిమన్న వాళ్ళు ఉన్నారు. పోతే ఏంటంటే ఈ రోజు నుంచి నేను మిషన్ చేయట్లా, కొన్నాళ్ళు మీ అందరికీ ఫ్రీగా చూసేస్తారు కదా, అందుకే టైం తక్కువ అవుతుంది. ఈ రోజు నుంచి మిషన్ చేయట్లేదమ్మా, 2 మిషన్లు కూడా కొన్ని రోజులు ఆపేస్తున్నాను, తర్వాత చేస్తా. ఓకేనమ్మా, మీకు హ్యాపీయేనా? ఎందుకంటే ఆ టైం కూడా తక్కువే వస్తుంది. మొత్తం వీడియో చూడండి అమ్మా. ఇప్పుడు మిషన్ లేదు కదా, వీడియో అంతా ఆ టైం తగ్గుతుంది కాబట్టి మీరు తప్పకుండా వీడియో అంతా చూడండి అమ్మా. మీకోసమే ఒక్కొక్కటి వంటలు కూడా అన్ని వంటలు అయిపోయినాయి అనుకోబాకండమ్మా, ఏదో ఒకటి
మీకు తెలియదో నా స్టైల్లో చేసే ఏయో ఒకటి ఉంటాయి. ఇప్పుడు చేపల కూరలు ఎన్నిసార్లు వండాను, చుట్టాలకి వెళ్ళినప్పుడు వేరేనో లేకపోతే తెలియని చేపలు వండటమనో చేస్తున్నాను కదా. అలాగే వంటలు ఎక్కడికి పోవు, బోల్డ్ ఉన్నాయి ఇంకా కలుపుకూరలు వండుతా. ఒక్కోటి చెప్పించాలి కదా. ఇక నుంచి మిషన్ లేదమ్మా. అమ్మాయి అనుకున్న వాళ్ళు మీలో చాలా మంది ఉంటారు, అమ్మ మిషన్ పెట్టలేదా, వీడియో చూద్దాంలే అని. చూడండి అమ్మ, 20-22 మినిట్స్లో ముగించేస్తారు వంట కానీ మాట్లాడటం కానీ. వీడియో మొత్తం చూడండి అమ్మ, ఎక్కడా వదలొద్దు. టైమే ఇంపార్టెంట్, ఓకేనా. నా కోసం మీరు వీడియో మొత్తం చూడండి, ఓకేనమ్మా. ఈరోజు చెప్తున్నాను కదా, ఇసుక దందులు దొరకవు ఎక్కడ. ఈరోజు ఇసుక దందులు తెచ్చాను అమీర్పేట వెళ్ళి, అవి మీకు వండి చూపిస్తా. రండి వెళ్దాం వంటకి. చెప్పాం కదమ్మా ఇసుక దందులని, అవి ఎలా ఉంటాయో చూడండి. ఇదిగో ఎలా ఉన్నాయో చూసారా, ఇలా ఉంటాయి నీట్గా. ఇప్పుడు ప్లేట్లో పెడితే కానీ మీకు తెలుస్తుందని పెడుతున్నా. మీలో చాలామందికి తెలుసు, ఇవి సముద్రం అయితే బారుగా ఉంటాయి, అది టేస్ట్ ఉండదు. ఈ మన చాలల్లో, మన కాలువల్లో, చెరువుల్లో పట్టాయి అన్నమాట. ఇవి ఎక్కువగా దొరకవు, చూసారా, ఇవి అనమాట. అలా ఉంటాయి కానీ ఒకే ముళ్ళు ఉండదు, సాఫ్ట్. ఎంత సాఫ్ట్ అంటే జలడానికి ఎక్కువసేపు ఉడకాలి, ఇది ఎక్కువసేపు ఉడకక్కర్లా, అంత సాఫ్ట్గా ఉంటుంది. నెత్తిలి లాగా ఉడకంగానే ఎలా అయిపోద్ది నెత్తిలి, అలా అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇసుక దొందులు అంటారు ఇటు పేరు. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఎక్కడ దొరకలేదు. అమీర్పేటలో ఉన్నాయని ఫోన్ వచ్చింది నాకు, వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చా. మొన్న విజయవాడలో దొరకలేదు, చూసాంగా, విజయవాడలో దొరకలే. ఓకేనమ్మా, మీకు వండి చూపించాలి. ఇసుక దొందులు ఇంతవరకు వండలేదు. చిన్నప్పుడైతే బాగా తినేదాన్ని, చెన్నైలో కూడా బాగా దొరుకుతాయి, కానీ ఇక్కడ పెద్దగా దొరకట్లే. అమీర్పేటలోనే దొరుకుతాయి ఏదైనా కూడా, లేకపోతే ఇంకా పెద్ద బజార్లు ఉంటాయి. పెద్ద బజార్లో అమీర్పేట అయితే కొంచెం పర్వాలేదు, ఓకేనమ్మా. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తా. ఒక 4-3 కొంచెం పెద్దవి ఉన్నాయమ్మా, ఏం లేదు. ఇదిగో ఊరికే ఇలా చాకుతో ఘాటు పెట్టండి అంతే, ఇంకేం లేదు. ముక్కలు కోయకూడదు, ముక్కలు కోస్తే మళ్ళీ మనకు చేతికే దొరకవు. ఇదైతే ఒకటే అంతే, ఇంకేం లేదు. ఇలా ఘాట్లు పెట్టేసా కదా, మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతో కడుగుతా. శుభ్రంగా వీటిని కడిగేసాను, ఇక్కడ పెట్టేస్తా. వాటిని ఇగురే వేస్తారమ్మా, పులుసు పైరు మసాలా వేసి ఇగురే వేస్తారు. దీనికి మాత్రం ఒక ఉల్లిపాయ కొంచెం చిన్నగా ఉందని ఇంకో చిన్న ఉల్లిపాయ వేస్తున్నా. ఇగురు కదా, కిలో చేపలు వేరే, అందుకని ఇంకొకటి వేస్తున్నా. కూర నాకు ఒక్కదాన్ని సేల్ అవుతుంది కదా, అబ్బాయి వాళ్ళకి పంపిస్తా. అబ్బాయి ఇల్లు అయితే దగ్గరే కదా, పంపించవచ్చు. ఇదిగో అమ్మ చూడండి, యథామామూలే వేసేసా. ఇదిగో పసుపు కూడా యథామామూలే. మెంతి పిండి ఒక్క రవ్వ వేస్తున్నాను, పసుపు ఎంత వేస్తున్నానో చూడండి. పసుపు చాలా మంచిదంటమ్మా, అది. ఇదిగో ఉల్లిపాయలు వేసేస్తున్నా. బియ్యం పెట్టేసా. ఈ 2 పని అయిపోయింది కదా, ఇక్కడ పెట్టేసుకున్నా. ఇక ఒకటి ఏంటంటే, ఇదిగో ఇంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అయిపోయింది. దీనికి సరిపడా ఊరికి ఇప్పుడు నూరేస్తా కాస్త. ఆ ఉల్లిపాయలు, ఆ పచ్చిమిరపకాయలు, ఆ మెంతి పొడి సువాసనలు ఇంకా కొంచెం వేగాలమ్మా. చూడండి నేను ఎలా వేపుతున్నాను, ఇంకొంచెం వేగాలి. ఇదిగో నూరుకొచ్చేసా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు నూరుకొచ్చా కదా, ఇది కడిగేసి నీళ్ళు పోసేటప్పుడు కడుగుతా. ఇదిగో ఇదిగోండి అమ్మ, ఇగురు కదా ఇది. పొడి మసాలా వేస్తున్నాను చూడండి, అది పొడి మసాలా 1 స్పూన్ వేసా చాలు. చూసారా, ఇది కాసేపు సిమ్లో పెట్టానమ్మా. ఇదిగో ఇది పొగ వస్తుంది, దాన్ని పెట్టేసా. ఇది సిమ్లో పెట్టా కదా. ఇప్పుడు చూడండి అమ్మ, ఇంకా చేపలు వేయలేదు. ఇదిగో ఇందులోనే సాల్ట్ వేసేస్తున్నా అంతే. ఇదిగో ఇందులోనే కారం వేసేసా, చూసారమ్మా. ఇక అంతే, ఎక్కువ వేయక్కర్లా. స్పూన్లు తెస్తే కుదరదులే చేపల కూరలో. ఉప్పు కారం వేసా కదమ్మా, ఉప్పు కారం అల్లం మసాలా అన్నీ వేసేసాయి ఇందులో. సిమ్లో పెట్టాను చూడండి. ఇప్పుడు ఇందులో చేపలు వదలటమే, ఏమీ లేదు. కాసేపు సిమ్లో ఉంచుతా. ఇప్పుడు ఇందులో వదులుతున్నా చూడండి. ఈ ఇష్టానికి తిప్పకూడదమ్మా, చాలా సాఫ్ట్గా ఉంటాయి, అందుకని. ఉప్పులు కారాలు అన్నీ వేసేసా కదా. ఇదిగో కాసేపు మూత పెడదాం. అల్లం వెల్లుల్లిపాయ నూరే కదా, ఇందులోనే కడిగి పోసేద్దాం.
పులుసు అయితే ఓ తేలుతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, కాస్త నీళ్ళు పోసేస్తున్నా. చేప మునిగే వరకు పోస్తే చాలు, ఎగిరిపోద్ది. కడుక్కొచ్చా శుభ్రంగా కొత్తిమీర. చూడండి అమ్మ, చక్కగా కాసేపు మూత పెట్టేసి, ఎప్పుడు కూడా సిమ్లో ఎక్కువగా పెట్టకూడదమ్మా. ఫిష్ని సిమ్లో పెద్దగా పెట్టకూడదు, హైలోనే గుబగబగా ఉడికిపోతే చాలు. మటన్లో అయినా సిమ్లో పెట్టవచ్చు, కానీ ఫిష్ మాత్రం ఎక్కువగా హైలోనే పెట్టేసి వండేసుకోండి. ఓకే అమ్మ, ఇక ఆపేస్తున్నా. కాసేపు అయ్యేటప్పటికి గ్రేవీ కూడా ఎగురుద్ది. ఇచ్చి పంపించాలి కదా, కొంచెం గ్రేవీతోనే ఉండాలి. ఇదిగో ఆపేస్తున్నా చూడమ్మ, ఆపేసి. ఓకే అమ్మ, వంట అయింది కదా, యథా మామూలే. ఆ వేడి వేడి అన్నం, వేడి వేడి కూర. చూసారా, ఇప్పుడే పట్టుకున్నానా ఊడిపోయింది. ఇంతే, పట్టుకుంటే ఊడిపోద్ది. ఇక ఇది ఇంతే. కొంచెం విజయ్కి కూడా పంపించేస్తా. పెద్ద వేసేద్దాం. ఓకే, చాలు. ఇది పంపించేస్తా. ఊరెళ్ళింది అలా ఆవిడ కూడా, అందుకని కూర పంపించేసా ఒక్కడికేగా. చాలామంది ఏం చేస్తున్నారంటే అమ్మ, ఎర్ర బియ్యం అని ఏంటో పట్టు భయమని తినేదే ఒక్క పూట కొంచెం అన్నం. ఆ ఎర్ర బియ్యాలు అవి తినలేను. నాకు ఇంకా టిఫిన్లను లేకపోతే డ్రై ఫ్రూట్స్ అనో, బలానికి ఇంకేమన్నా తాగటం అనో అసలు ఏమీ లేదు. ఈ అన్నం ఈ కూరే మధ్యాహ్నప్పుడు. అందుకని ఆ ఎర్ర బియ్యాలు అవన్నీ తింటే నాకు అసలు ఓపిక ఉండదేమో, నీరసం వచ్చేస్తాను భయం అనమాట. నచ్చి తినాలి కదా తినేదేదో, అందుకని నీరసం వచ్చేద్దని భయం. అందుకని ఈ తెల్ల బియ్యం ఏ వండుకుంటా. ఏముందో గిద్దరి బియ్యం ఒక 100 గ్రాములు కూడా అవ్వవు, దానికి ఎందుకు అని. సూపర్, పట్టుకుంటే ఊడిపోతుంది. చూసారా చేప, దిగమ్మా. ఇందులో అసలు మెత్తందే పోయకూడదమ్మా. చూడమ్మా, బొయ్యి చూపిస్తా. ముళ్ళు ఉండదు. ఇదిగో ఇంతే, ఎక్కడ సైడ్లో కూడా ఉండదు. ఇదిగో చూడండి. అందుకే మీకు ఈ చేప గురించి ఎన్ని చేపల కూరలు వండినా ఇది వండలేదు మీకు చూపించాలని పనిమాల అమీర్పేట వెళ్ళి తీసుకొచ్చాను అన్నమాట. శుభ్రంగా తిన్నా. చూసారా, చేపల కూర అంటే నాకు అంత ఇష్టం. చేపల కూర తిన్న వెంటనే నాకు ఏదో ఓపిక వచ్చినట్టు, శక్తి వచ్చినట్టు ఉంటుంది. అది ఏంటో నాకు అర్థం కాదు. మటన్ తిను, చికెన్ తిను, ఫ్రాన్స్ తిను, అంత ఇదిగా ఏముండదు. ఫిష్ తిన్నానంటే నాకు నేనే రిలాక్స్ అయిపోయినట్టు, ఏంటి ఓపిక వచ్చేసినట్టు అలా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఇలాంటి దొరికినప్పుడు మాత్రం వదలొద్దు, కానీ ట్రై చేయండి. దొందులు, ఇసుక దొందులు అంటారు వీటిని. కాలువల్లో, చెరువుల్లో పడతాయి. సముద్రం అయితే బారుగా ఉంటే అది పెద్ద టేస్ట్ ఉంటుంది, అది బారు ఉంటే ముళ్ళు ఎక్కువ ఉంటుంది. ఇవైతే చాలా ఈజీగా చూపించాను. ఇప్పుడు మీకు ఎంత తేలిగ్గా వచ్చేస్తుందో అలా తీసి ఇలా పిల్లలకి పెట్టేయచ్చు. మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు మాత్రం చేపలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి. చికెన్, మటన్ కంటే కూడా చేపలకి ఇంపార్టెంట్ ఇవ్వండి. కాబట్టి డాక్టర్లను కూడా అడిగి తెలుసుకోండి. 90% డాక్టర్స్ చేపలు తింటే పర్వాలేదని చెప్తారు, తినొచ్చనే చెప్తారు. ఓకే అమ్మా, ఇంకేం లేదు, మాట్లాడడానికి చెప్పేశాను కదా. మీకోసం ఇంకా డ్రెస్ అనేది వేయనని, ఇప్పుడు మిషన్ కూడా లేదు కదా. ఓకేనమ్మా, వీడియో చాలా తక్కువ టైంలోనే పెడుతున్నా. మీరు అందరూ ఫుల్గా చూడండి అమ్మా. ఎక్కువ టైం ఉండదు కదా, మిషన్ ఉంటే మిషన్ అంత టైం జరిపేస్తున్నాం అమ్మా అది ఇది అంటున్నారు. ఇప్పుడు జరపకుండా చూడండి అమ్మా. ఓకేనమ్మా, ఇక చెప్పేది ఏముంది. సబ్స్క్రైబర్లు 111,000 మంది అయ్యారు. చాలా సంతోషం. మీ అందరికీ మళ్ళీ తిరిగి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. చాలామంది రోజు ఎంతోమంది చేసుకుంటూనే ఉంటున్నారు, ఎవ్వరూ మర్చిపోట్లా, చేసుకుంటూనే ఉంటున్నారు. కొత్త వాళ్ళకి పేత వాళ్ళు చెప్తున్నట్టున్నారు. చాలా సంతోషం అమ్మ. తప్పకుండా మీరు చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనమ్మా, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.